ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కేజ్రీవాల్ సర్కారులో మంత్రిగా ఉన్న అతిషికి కోర్టు నుంచి సమన్లు అందాయి. జూన్ 29న కోర్టులో హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. బీజేపీ ఆప్ నాయకులకు డబ్బు ఎరవేసి వారిని కొనేందుకు ప్రయత్నించిందని అతిషి ఆరోపించారు. దీనిపై కమలం పార్టీ మీడియా చీఫ్ ప్రవీణ్ శంకర్ అతిషిపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. దీనికి సంబంధించి అతిషికి కోర్టు నుంచి సమన్లు అందాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు తర్వాత మంత్రి అతిషి దూకుడుగా మీడియా ముందుకొచ్చి పలు ఆరోపణలు చేశారు. వెంటనే మలివాల్ ఇష్యూ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందంటూ ఫైర్ అయ్యారు అతిషి. అంతేకాదు ఆప్కు చెందిన సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాదక్, రాఘవ్ సత్తాలను అరెస్టు చేయించడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శించారు. బీజేపీలో చేరాలని తనను కూడా సంప్రదించారని అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. లేదంటే ఈడీ చేతిలో అరెస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని బెదిరించినట్లు కూడా ఆమె తెలిపారు. దీంతో ఆమె వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఢిల్లీలో బీజేపీ ఆపరేషన్ కమల్ షురూ చేశారని పలుమార్లు అతిషి వ్యాఖ్యానించారు. దీంతో తమ పార్టీ ప్రతిష్టను దిగజార్చుతున్నారంటూ అతిషిపై పరువు నష్టం దావా వేసిన కమలం పార్టీ కోర్టు నుంచి సమన్లు పంపింది.